ఓం శాంతి. మురళీ డేట్ 17/4/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం వరకు నిరోగులుగా తయారు చేస్తుంది. ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయి కూర్చోండి. ప్రశ్న: వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బాబా ఇచ్చిన ఏ ఆజ్ఞను బుద్ధిలో గుర్తుంచుకోవాలి? జవాబు: ఏ సాకార రూపమును కానీ ఆకార రూపమును కానీ మీరు స్మృతి చేయకూడదు. ఒక్క బాబా స్మృతి ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేసేందుకు మాకు ఖాళీ లేదని చెప్పే అవకాశం లేదు. అన్నీ చేసుకుంటూ స్మృతిలో ఉండవచ్చు. అచ్చా, మీఠే మీఠే సిక్కిలదే బచ్చోం ప్రతి మాతా పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: సుగంధము మరియు సౌందర్యము కలిగిన పుష్పాలుగా అవ్వాలి. మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడూ రాళ్ల వంటి కఠినమైన మాటలు మీ నోటి నుండి వెలువడకూడదు. సెకండ్ పాయింట్: జ్ఞానము మరియు యోగములో హుషారుగా అయ్యి స్వకల్యాణమును మరియు ఇతరుల కళ్యాణమును చేయాలి. మీ ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అంధులకు చేతి కర్రగా మారాలి. వరదానం: 3 స్మృతి స్వరూపముల తిలకాన్ని ధరించే సంపూర్ణ విజయీ భవ. స్వస్మృతి, తండ్రి స్మృతి మరియు డ్రామా జ్ఞానపు స్మృతి. ఈ 3 స్మృతులలో మొత్తము జ్ఞాన విస్తారమంతా ఇమిడి ఉంది. జ్ఞాన వృక్షమునకు ఇవి 3 స్మృతులు. ఏ విధంగా వృక్షమునకు మొదట బీజం ఉంటుందో ఆ బీజం ద్వారా మొదట 2 ఆకులు వెలువడతాయి. పిదప నెమ్మదిగా వృక్షపు విస్తారం జరుగుతుంది. అలా ముఖ్యమైనది బీజరూపమైన తండ్రి స్మృతి. పిదప 2 ఆకులు ఆత్మ మరియు డ్రామా యొక్క పూర్తి జ్ఞానము. ఈ 3 స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ లేక సంపూర్ణ విజయీ భవ అన్న వరదానులుగా అయిపోతారు. స్లోగన్: ప్రాప్తులను సదా ఎదురుగా ఉంచుకున్నట్లయితే బలహీనతలు సహజంగానే సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.